హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనం జైరాబాద్లోని హెర్బావాలే ఫామ్కి వచ్చామన్నమాట. సో ఈ ఫామ్లో ప్రతి ఒక్క మొక్కకి ఏదో ఒక రకమైన బెనిఫిట్ తప్పకుండా ఉంటుంది. సో ప్రతి మూలికకి, ప్రతి చెట్టుకి సో అలాంటి ఒక మూలికే మన ముందు కనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు బి ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో తెలుసుకుందాం, మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సో ఏంటి సార్ ఈ మూలిక వల్ల యూజ్ ఏంటి, అసలు ఏంటిది? చిత్రమూలం అంటారమ్మా. ఓకే. చిత్రక్క అని కూడా అంటారు. ఇందులో 3 రంగులు ఉంటాయమ్మా, తెలుపు, నలుపు, ఎరుపు. ఎరుపుది చాలా రేర్ స్పీసీ అనమాట. అది ఒక మొక్క 1000 నుంచి 5000 దాకా అమ్ముతారు. ఒక మొక్కని. అది పెద్దగా దొరకదమ్మా. నార్త్ ఇండియాలో చాలా రేర్గా ఉంటుంది. నార్త్ ఇండియా నుంచే తెప్పిస్తాను నేను దీనికి సంబంధించిన రూటు. ఇది సమూలం, మొత్తం చెట్టు అంతా ఉపయోగమేనమ్మా. దీన్ని ఏం చేసేవారంటే పూర్వకాలం రక్ష అని వేసేవారు. అదేంటంటే దీని సమూలం కానీ ఆకు కానీ కాడతోటి సహా నూరి ఎక్కడైనా అంటిస్తే పుండు పడుతుందమ్మా. అది పూర్వకాలం ఏం చేసేవారంటే, ఇక్కడ మీరు పల్లెటూరులో చూసి ఉంటారు, ఇక్కడ బొట్టు కింద ఉంటుంది కొంతమందికి, వాళ్ళకి తగ్గని తలపోటు ఉన్నప్పుడు ఇది నూరి ఇక్కడ అంటించేవారు. అంటిస్తే కొన్ని గంటలు వదిలేసేవాడికి అక్కడ పుండు పడేది. పుండు పడేనాక తీసేసేవారు. దాన్ని తీసేస్తే ఆ తలపోటు ఇంకా జీవితంలో రాదన్నమాట. కానీ పుండు ఉంటుంది కదా సార్, పుండు తగ్గిపోతుంది కదా కొన్ని రోజులకి తగ్గిపోయి ఆ మచ్చ అలా ఉండిపోతుంది. కొంతమందికి రిస్ట్ చుట్టూరు ఉంటుంది, కొంతమందికి ఏమో బొడ్డు చుట్టూరు వేస్తారు. ఇవన్నీ కూడా బొడ్డు పక్కకి జరిగిపోవడం కానీ, తగ్గని కడుపు నొప్పులు ఉండటం కానీ, ఇటువంటి వాళ్ళకి ఈ చిత్రమూలం యొక్క రక్ష. ఓకే. సో అంటే ఇది ఇక్కడ దొరకదు, నార్త్ నుంచి దొరుకుతుంది అని చెప్పారు. అక్కడ నుంచి ఎర్ర చిత్రమూలం అయితేనమ్మా. ఈ చిత్రమూలం అన్ని చోట్ల దొరుకుతుంది. అంటే అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ బ్రతుకుతుందా సార్? వాళ్ళ అక్కడ మట్టి ఇక్కడ మట్టి డిఫరెంట్ ఉంటుంది కదా? ఉన్నా కూడా బతుకుతుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. చాలా బండది, అది చాలా రఫ్ గా పెరుగుతుంది. మీరు దాన్ని ఎక్కడ వేసినా కూడా వాటర్ ఇస్తే బతికేస్తున్నాము. వాటర్ ఇప్పుడు మనం రాళ్ళలో వేసాం, ఎంత ఫాస్ట్ గా వస్తుందో చూడండి. 1 మంత్ అయింది ఇది వేసి. చక్కగా చిగుళ్ళు బట్టి కంటిన్యూ వాటర్ ఇస్తే కనుక చాలా స్పీడ్ గా వస్తుందమ్మా. ఇది ఒక రసాయన మూలిక అంటారు అనమాట. అంటే రసాయనం అంటే ఈ రసాయనాలన్నీ కూడా నిజం చెప్పాలి అంటే వీటితోటి పూర్వం యోగులు ఋషులు ఒక అంటే లైఫ్ యొక్క స్పాన్ పెంచుకోవడం కోసం వీటిని ఒక అమృతాల కింద వాడివారమ్మ. వీటిని ఏమంటారంటే సిద్ధయోగులు ఇటువంటి వాళ్ళు వాడివారు అనమాట. ఇది పుష్యమి ఆదివారం, ఆ రోజున రూట్ తోటి సహా అన్నీ తీసుకుని అన్ని భాగాలు అంటే పంచాంగాలు, ఇది ఫ్లవరింగ్ వచ్చాక తీయాలమ్మా. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత పుష్యమి ఆదివారం రోజుని సమూలంగా తీసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆవు పాలు ఆవిరి మీద ఉడకబెట్టాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఆవు పాలు ఆవిరి మీద ఉడకబెడితే శుద్ధి అయిపోతుందమ్మా. ఇది లేకపోతే చాలా వేడి అనమాట, విపరీతమైన వేడిది. ఆ వేడి కొంచెం తగ్గమ్మా సాత్వికంగా పనిచేస్తుంది. ఈ సమూల చూర్ణం యొక్క పౌడర్ కనుక డైలీ ఉదయం సాయంత్రం, వాళ్ళు శాస్త్రంలో రాసింది ఏంటంటే 1 తులం నుంచి 1.5 తులం తినొచ్చని. ఇప్పుడున్న జనరేషన్లో అయితే 1/2 తులం తిన్నా తట్టుకోలేరమ్మా, విపరీతమైన వేడి అనమాట ఇది. కాయకల్ప చికిత్స అంటారు. కాయకల్ప చికిత్స అంటే మనిషికి 100 ఏళ్ళు బతికే బదులు 200-300 సంవత్సరాలు బతికించడానికి కావాల్సిన అద్భుతమైన శక్తి ఈ మూలికలో ఉంటుందమ్మా. దీన్ని విషాన్ని చంపుతుంది. వాత వ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తుందమ్మా. వాత వ్యాధులు అంటే ఇప్పుడు మోకాలు నొప్పి ఉంది, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆకు తీసుకుని ఆముదం అది కలిపి నూరి కొంచెం వేడి చేసి కట్టుకోవాలమ్మా. కట్టుకుంటే మోకాళ్ళు కానీ మోక చేతులు కానీ వేళ్ళు కానీ ఎవరికైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చిన నొప్పులు కూడా తగ్గుతాయి. దీనికి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది అలా కట్టుకున్న తర్వాత మంట వస్తే ఇమీడియట్గా తీసేయాలమ్మా. వేడి వచ్చిన వెంటనే తీయలేదనుకోండి పుండు పడిపోతుంది, మోకాళ్ళంతా పుండు పడిపోతుంది. అంచేత ఇది వాడేటప్పుడు వైద్యుని యొక్క పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా తెలుసుకుని వాడుకోవాలమ్మా. మనం ఎలా పడితే అలా వాడేస్తే కనుక ఇబ్బందులు ఉంటాయి. మీరు చెప్తూనే అర్థమవుతుంది. అంటే ఏ రోజు తీయాలి, ఏ రోజు కొయ్యాలి, ఎలా కొయ్యాలి, దాన్ని ఎలా ఔషధంగా మార్చాలి అనేది కూడా చాలా ప్రాసెస్ ఉంది ఇందులో. బట్ చూడడానికి ఆయుర్వేదం మొక్కే కదా, చెట్టు మొత్తం పనికొస్తుంది అంటున్నారు. సో డైరెక్ట్ గా ఆకులు తినేద్దాం అని కూడా అనుకుంటూ ఉంటారు. సో నాకు ఇంకొచ్చిన డౌట్ ఏంటంటే, ఇది వాడుతున్నప్పుడు చాలా హీట్ వస్తుంది అని చెప్తున్నారు. సో అది పుండు కింద కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ టైంలో ఎలాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయాలి సార్?
అంటే ఇప్పుడు ఈ ఔషధం తీసుకుంటున్నారు, సో పర్టికులర్ గా ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా? వేడి చేసి ఆహార పదార్థాలు తీసుకోకూడదమ్మా. అంటే అతిగా కారం, అతిగా ఉప్పు, అతిగా మసాలాలు, ఇటువంటి వేడి చేసే వస్తువులు మానేసి ఎక్కువగా ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, బీరకాయ ఇలాంటివి తినాలమ్మా. అదే వాత వ్యాధుల మీద వాడినప్పుడు మట్టుకి వేడి చేయాలమ్మా. లంగ్స్ ఒకటి, వాత వ్యాధులు, ఈ రెండాటికి మన శరీరం వేడెక్కకపోతే అలా జబ్బే తగ్గదు. అందరూ వేడి చేసింది అనుకుంటారు, తప్పదమ్మా. కొంచెం మజ్జిగది ఎక్కువగా తాగి ఈ మూలికను వాడడం అనేది కంపల్సరీ అనమాట. దీనిని నేను చెప్పిన విధంగా ఆ చూర్ణాన్ని అంటే శాస్త్రంలో రాసింది చెప్తున్నాను కదమ్మా, తులం నుంచి 2 తులాలు తినమన్నాడు. 2 తులాలు కనుక 6 నెలలు తింటే మహాపండితుడు అవుతాడు. అలా చూసిన వెంటనే అంటే 100,000 పేజీలు ఉన్నా సరే ఇలా తిరగేసేస్తే బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. అంత తెలివితేటలు పెరుగుతాయి అన్నమాట. బ్రెయిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా అయితే శరీరంలో గడ్డ కట్టిన పదార్థాలు ఉన్నాయో, అంటే బ్లాకేజ్ కిడ్నీలో ఉన్నాయి కానీ, యూరినరీ ట్రాక్లో ఉన్నాయి కానీ, హార్ట్లో ఉన్నాయి కానీ, మన నరాల్లో ఉన్నాయి కానీ, అయితే బ్లాకేజెస్ ఉన్నాయో బ్లాకేజెస్ అని తీయటంలో ఒక అద్భుతమైన మూలికమ్మ. అదేవిధంగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆకలి విపరీతంగా పెరుగుతుంది. అలా అని తినేసినా కానీ వెయిట్ పెరగరమ్మా. వెయిట్ లాస్ కింద కూడా పనిచేస్తుంది. అతి వేడి కదా, అతి వేడి కాబట్టి ఇది మనం బాడీలో ఉన్న సమస్త క్రిముల్ని చంపాలి అంటే ఒకే ఒక్క మూలిక వాడితే సరిపోతుందమ్మా. అదే చిత్రమూలం. ఇందులో ఎర్రది చాలా రేర్గా దొరుకుతుందమ్మా. ఎర్రది కనుక మనం సంపాదించి చేసుకుని నేను చెప్పిన రీతిలో ఒక రసాయనంగా కనుక దీన్ని వాడుకోవాలంటే ఇవాళ మనుషులకు ఉన్న శక్తిని బట్టి ఒక 1/2 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ నుంచి వాడక్కర్లేదమ్మా. 2 పూట్ల కనుక వాడుకుంటే సమస్త వ్యాధుల్ని నిర్మూలించగలిగే అద్భుతమైన గుణం ఈ చిత్రమూలంలో ఉంది. ఈ చిత్రమూలంలో కూడా ఎర్ర చిత్రమూలం అయితే అద్భుతం అమ్మా. మనది ఇది తెల్లదనమాట. అంటే తెల్లదంటే ఫ్లవర్ తెల్లగా వస్తుందమ్మా, ఎర్రదాన్నేమో ఎర్రగా వస్తుంది. నల్ల చిత్రమూలం అంటే నీలం రంగులో ఫ్లవర్ వస్తుంది. 3 రంగులు అన్నమాట ఇది. అంటే ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాతే దీన్ని ఔషధంగా మనకి ఉపయోగపడుతుంది. అంటే పంచాంగాలు అంటాం కదమ్మా. సమూలం తీయాలి అంటే ఆకు, వేరు, తాట, పువ్వు, విత్తనం 5 ఉంటేనే పంచాంగాలు అంటాం. 5 పార్ట్లు అన్నమాట. ఆ మొక్కలో ఉన్న 5 ఆరోగ్యంగా ఉండగా తీసుకున్నప్పుడే పంచాంగాలతో కూడి ఉన్న సమూలం అని అంటాం. అదే పువ్వు లేదు, విత్తనం లేదు, ఇలాంటి లేత తీసేస్తే మళ్ళీ దాంట్లో ఆ ప్రాపర్టీస్ అనేవి పూర్తిగా తయారవ్వు అనమాట. అందుకు శాస్త్రంలో ఎలా చెప్తే అలాగ వాడుకోవాలమ్మా. ఇది వస్తుగుణ దీపిక అనే ఒక పుస్తకం ఉంది. అందులో దీని గురించి ఎన్నో వ్యాధులు ఎన్నో రాశారు. అది ఒకసారి చదివి మన ప్రేక్షకులకు వినిపిందామమ్మా. చిత్రమూలం, దీన్ని చిత్రక్ అంటారమ్మా. దహన అంటారు, వహిని మూల అంటారు. వహిని అంటే అగ్ని, అంటే అంత వేడి అనమాట. నిప్పు పేరులోనే ఉంది అంత. దాని వేరు అంత తెలుపు, ఎరుపు, నలుపు 3 రకాలు ఉంటాయి. ఈ 3లో ఎరుపు పూలు గలది శ్రేష్టం. అదే చెప్పాను కదమ్మా నేను. దీని యొక్క రసం సమూలం అన్నమాట, లేక కషాయం, చూర్ణము, జ్వరములు, సర్వవాతాలు అంటే 84 వాతాల మీద కూడా ఇది పనిచేస్తుంది. ద్వంద్వ రోగములు అంటే 2-3 రకాలు కలిపి ఉన్న జబ్బులు కూడా తగ్గుతాయి. కడుపులో బల్లలు అంటే మన స్ప్లీన్ గడ్డకట్టేసి గట్టిపడిపోతుంది కదమ్మా, దాన్ని కడుపులో బల్ల అంటారు. ఆ బల్ల కరిగించడానికి కూడా పనిచేస్తుంది అనమాట. ఉదర రోగాలు, మూల వ్యాధి, పైల్స్ కూడా తగ్గుతాయంట. గ్రహణి, కఫము, వాతనొప్పులు, పక్షవాతం, ఉబ్బురోగం, క్రిమిరోగం, దురద, వ్రణములు, కుష్టు, శ్వాస అంటే టీబీ అమ్మ, సోల నొప్పులు, విషమ జ్వరము అంటే మలేరియా, అజీర్ణ జ్వరము, అగ్నిమాన్యము, పురాణ జ్వరము, ఆకలి పుట్టించును, గర్భస్రావము కలిగించును. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఇది ఎట్టి పరిస్థితిలో వాడకూడదమ్మా. అందుకే ఇవన్నీ తెలుస్తాయని నేను అందుకే ఇవన్నీ చదివి వినిపిస్తున్నాను అనమాట. పురాణ జ్వరమును పోగొట్టును. పురాణ జ్వరం అంటే అమ్మా ఒక 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం ఉంటుంది కొంతమందికి ఫీవర్. మధ్యన వస్తానే ఉంటుందన్నమాట. అలా అది టైఫాయిడ్ వల్ల రావచ్చు, లేకపోతే మన బోన్ మ్యారోలో కానీ మన సెల్లో కానీ ఉంటుంది. అది ఆ సెల్లలో కూడా బోన్ మ్యారోలోకి కూడా వెళ్ళిపోయి ఆ పురాణ జ్వరాన్ని తగ్గించేటంత అద్భుతమైన మూలిక ఈ చిత్రమూలం అమ్మ. ఇది దీనికి కొత్తగా లేచిన గడ్డలు పైన పట్టు వేసించో అవి హరించును. అలాగే పార్శ్వపు నొప్పులు, వాతపు నొప్పులు, కొన్ని తీరని వాతపు నొప్పులు గలచోట, పక్షవాతం వల్ల పడిపోయిన అవయవముల యొక్క కీళ్ల మీదను, కుదరని రక్త రేచిన జాడ్యములందును, నాభి చుట్టూ సుమారు చిటికెన వేలంత లావున. నేను చెప్పాను కదమ్మా రక్షని. ఎవరికైతే మోషన్స్ అవుతాయి కొందరికి,
ఎన్ని రకాల మందులు వాడినా తగ్గవన్నమాట. వాళ్ళు వెయిట్ లాస్ అయిపోయి కొన్నాళ్ళకి చనిపోవడం కూడా జరుగుతుంది. అంత భయంకరమైన వాటికి కూడా ఈ చిటికిన వేలు ఆవుని దీన్ని సమూలాన్ని నూరి రక్ష చేయాలమ్మ. ఇలాగా బొడ్డు చుట్టూరు దాన్ని అలాగా ఒక గోరింతాకులో వేసి కొన్ని గంటలు వదిలేస్తే మండిపోయి పుండి పడుతుంది, అప్పుడు తీసేయాలి. తీసేస్తే దాన్ని రక్ష అంటారు. అంతే, సెకండ్ డేకే ఆ మోషన్స్ అన్నీ ఆగిపోతాయమ్మా. ఆగిపోయి కడుపులో ఉన్న సర్వ వ్యాధుల్ని నిర్మూలిస్తుంది. కానీ ఆయుర్వేదం వల్ల ఇన్స్టెంట్ గా సొల్యూషన్ రాదు, కొంచెం టైం పడుతుంది అంటారు కదా సార్, మరి మూలిక వల్ల అంత ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది? ఎన్నో మూలికలు ఉన్నాయమ్మా, అలాంటి నిమిషాల మీద పనిచేసి కూడా ఉన్నాయి. ఏమీ లేదు, మీరు సోంపు ఉంది కదా, హోటల్లో మనం ఫుడ్ తిన్న తర్వాత సోంపు ఇస్తాం. ఆ సోంపు యొక్క కషాయం మీ గొంతుకు దిగిన ఒక్క నిమిషంలో శరీరం అంతా పాకిపోతుందమ్మా. బెస్ట్ క్యారియర్గా దాన్ని మేము వాడతాం. అలాగే తేనె అనుపానం ఎందుకు పెడతాం, అది కూడా అంతే. మీరు తీసుకున్న 5 నిమిషాల్లో బాడీ అంతా ఆ మందు యొక్క ప్రభావాన్ని పంపించేస్తుంది. చాలా ఫాస్ట్గా పనిచేస్తాయమ్మా. అటువంటివి కూడా ఉన్నాయి. అలాగే నాభి అని ఉంటుందమ్మా. ఆ నాభిలోనే ఒక రకం నాగేటి గడ్డ, కనుగుడ్డు గడ్డ అంటారు. అది ఓన్లీ వర్షాకాలం వస్తుంది. కలిహారి అంటారు, లాంగ్లీ అంటారు, అనేక పేర్లు ఉన్నాయి దానికి. కఠోరమైన విషయం అనమాట అది. దాన్ని ఏం చేయాలంటే ఆ దుంపను తీసి ఆవు మూత్రంలో మూట కట్టి ఆవు మూత్రంలో రాత్రి అంతా వేసి పగలంతా ఎండలో పెట్టాలి. ఎవ్రీడే మూత్రం మార్చాలమ్మా. అలా 3-4 రోజులు పెడితే దాన్ని గుచ్చితే మెత్తగా సూది దిగిపోవాలి. అప్పుడు అది రెడీ అయినట్లు లెక్క అనమాట. దాన్ని ముక్కలు చేసి ఆరబెట్టుకుంటే అది ఒక బియ్యం గింజ అంత ఇస్తామమ్మా. నాలుక మీద ఉండగానే బాడీ అంతా పాకేస్తుంది. ఓకే, అంటే ఆయుర్వేదంలో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఏదో కొన్ని లేట్గా వచ్చే ఉంటాయి, కొన్ని ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇచ్చే కూడా ఉంటాయి. అంటే ఆయుర్వేదం అనేది రూట్ నుంచి తీసేస్తుందమ్మా. మీకు ఉన్న వ్యాధిని అణిచిపెట్టడం కాదు, వ్యాధికి గల కారణాన్ని వెతికి ఆ కారణాన్ని తీసేయడం వల్ల ఆ వ్యాధి అంటూ తగ్గితే కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటుంది. ఓకే, అదమ్మా. సో అంటే ఈ ఆకు ఇప్పుడు మీరు చెప్పారు కొన్నిసార్లు మనం కషాయం లాగా తీసుకోవచ్చు, కొన్ని దెబ్బల్లాగా అంటే పైన పుండు మీద అంటే పెడితే పుండులాగా రావడం జరుగుతుంది. సో దీన్ని తీసుకునే విధానం కూడా తెలియాలి. శుద్ధి చేయకుండా తీసుకోకూడదు. ఓకే, శుద్ధి చేయకుండా తీసుకుంటే కడుపులో పుండు పట్టడానికి అదే అంటే మాకు ఈ మూలిక దొరికింది, ఈ చెట్టు మా ఇంట్లో కూడా ఉంది, మాకు కూడా అందుబాటులో ఉంది, మేము ఇలా తీసేసుకుంటాం అంటే కుదరదు. దీని గురించి తెలియాలి. సో నిపుణుల పర్యవేక్షణలు చేయాలి అన్నట్లు మీకు తెలిసిన వాళ్ళు అంటే సో దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళ సూచనల ప్రకారం తీసుకుంటే మంచిది అంటారు. సో మీరు డైరెక్ట్ గా ట్రై చేసే కంటే మీ ద్వారా కొంచెం బెటర్ కదా. అంటే మీరు ప్రాబ్లం ఏంటో చెప్తే దానికి ఏ విధంగా తీసుకోవచ్చు, అంటే కషాయం రూపంలో తీసుకోవచ్చా లేదా తీసుకోవాలా, ఇంకేమన్నా మెడిసిన్స్ తీసుకోవచ్చా కూడా చెప్తాము. ఓకే, ఇదేంటంటే అన్ని తగ్గిపోతాయి అన్నామని ఇది ఒకటి తీసేసుకుందాం అందరూ ప్రయత్నిస్తారు. కరెక్ట్. అంటే ఇంకొక మూలిక కూడా ఉంటుంది, దాని వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. సో అప్పుడు అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అనేది మీరు డిసైడ్ చేస్తాము. ఆ మనిషి యొక్క లక్షణాన్ని బట్టి, ఏజ్ ని బట్టి, అతనిలో ఉన్న అదర్ ప్రాబ్లమ్స్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళకే ఆస్తమా ఉంది, వాళ్ళకే బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ఉంది, అప్పుడు ఏమి ఇవ్వాలి? కరెక్ట్. ఇలాగా మొట్టమొదటి ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, అలాగా వైద్యుడు దాన్ని డెసిషన్ తీసుకుని ఆ మెడిసిన్ ఇస్తాడమ్మా. అంతే తప్ప అన్ని తగ్గిపోతాయి అన్నాను ఇది ఒకటి వాడేసుకుంటే ఇంకేం అక్కర్లేదు అనుకుంటే అది తప్పు. ఎస్, సో ఇదన్నమాట మీరు కూడా తెలుసుకోవాల్సింది. సో ఇప్పటి వరకు మనం చాలా మూలికలు చూసాం, చాలా మొక్కలు చూసాం. సో దీనివల్ల కూడా ఇదే బెనిఫిట్ ఉంది, అంటే మోకాళ్ళ నొప్పి తగ్గుతాయి, దీనివల్ల కూడా మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది కదా. సో రెండు యూజ్ చేద్దాం, రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేద్దాం అని మీ చాయిస్ కాదు, అది ఏది మీకు యూజ్ అవుతుందో చెప్పేది వైద్యుడు అనమాట. సో దాని గురించి క్లారిటీ కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.